స్ట్రైట్గా సాయి కృష్ణ ఎపిసోడ్ ఈరోజు వచ్చిన రిపోర్ట్ ఏం చెప్తారు? అందరికి నమస్కారం. నమస్తే గారు. బేసిక్ గా విచారణ సమయంలో ముద్దాయి చెప్పేది నిలబడదు. ఏదైతే పోలీసులు చెప్పారో బయటకు ఎఫ్ఐఆర్ లో వాళ్ళు కట్టిన దాంట్లో నిలబడదు. జడ్జి ముందు చెప్పింది నిలబడుతుంది, కాకపోతే ప్రచారానికి ఉపయోగపడుతుంది. కాబట్టి పోలీసు విచారణలో భాగంగా ముద్దాయి చెప్పేవి రికార్డెడ్ గా సాక్ష్యంగా పరిగణించబడద్దు, వాళ్ళు విచారణకు ఉపయోగపడవచ్చు. రేపు కోర్టు జడ్జి ముందు ఆయన ఏం చెప్పబోతాడు అనేది కీలకంగా ఉంటుంది. ఇంకా విచారణ సంస్థ ఏమి నిరూపించబోతుంది అనేది ఈ సబ్జెక్ట్కి సంబంధించిన సాంకేతిక అంశం. రెండు, ఈ సమస్యకి ముగింపు రెండు జరగాలి. ఒకటి, తెలుగుదేశం ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం ఈ వారం రోజులుగా ఏదైతే స్టెప్స్ తీసుకుంటుందో అది ఆ తల్లి బయటకు వచ్చి మాట్లాడిన స్టార్టింగ్ లోనే ఈ చర్యలు తీసుకొని ఉంటే ఈ సమస్య ఉత్పన్నం అయిండేది కాదు స్టార్టింగ్ డే. రెండు, జనసేన వైఖరికి కూటమి వైఖరికి ఇది వ్యూహాత్మకంగా చేస్తున్నారా? ఈ వ్యూహాలు మీకే బెడిసికొడతాయి. వ్యూహం అంటున్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారు, సిట్టి వేశారు, మర్డర్ కేసు పెట్టారు, అదే విధంగా ఆ తల్లిని ఓదార్చారు. జనసేన ఏం ప్రచారం చేస్తా ఉంది? ఒక రౌడీ ఎలిమెంట్ సమర్థిస్తారని చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారా, జగన్ గారిని విమర్శిస్తున్నారా? మీరు రౌడీ ఎలిమెంట్ తప్పైనప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఎందుకు జోక్యం చేసుకున్నారు? కాబట్టి ఈ వ్యూహం మంచిది కాదు. అది ఆ పని మీరు చేసుకుంటా ఉండండి, ఈ పని మేము చేస్తామంటే రెండు బెడ్స్ పీగా వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే ప్రభుత్వం మర్డర్ కేసు పెట్టింది, ఆ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మీద. రెండు, సిట్ వేస్తా ఉంది, సస్పెండ్ చేసింది, అరెస్ట్ చేసింది, జైలు పంపించింది. అంటే ఈ కేసులో ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంది కదా ప్రభుత్వం, అది ముగించేవాళ్ళు. కానీ రౌడీ ఎలిమెంట్ ని సమర్థిస్తారంటే ఎవరు? ముఖ్యమంత్రి గారు సమర్థిస్తున్నారా, ప్రతిపక్ష నాయకుడు సమర్థిస్తున్నాడా? ఈ వైఖరి కూటమికి నష్టం. ఈరోజు అర్థం కాకపోవచ్చు, అధికారం ఉంది కాబట్టి ఫ్యూచర్ లో మీకు అర్థం అవుతుంది. ఈ స్టెప్స్ మంచిది కాదు. కూటమి ఉమ్మడిగా నిర్ణయం తీసుకోండి. రౌడీ ఎలిమెంట్ అయినంత మాత్రాన మీరు ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తారా? ఈ రాష్ట్రంలో ఉన్న రౌడీ షీట్లందరికీ ఇదే ట్రీట్మెంట్ ఇస్తారా? ఒక పాలసీ రూపొందించుకుంటారా? రాష్ట్రంలో రౌడీ షీటర్స్ చాలా మంది ఉంటారు కదా, ఈ స్టాండ్ తీసుకుంటారా? మనం అభ్యంతరం చెప్తా ఉండేది సమాజం ఆ ట్రీట్మెంట్ పైన, నాగరాజు గారి పైన లేదా ఆ చనిపోయిన పిల్లోడి పైన కాదు, ఆ ట్రీట్మెంట్ విధానం పైన. కస్టడీలో చనిపోవడం, ఆ తర్వాత కాల్ చేశారనే ఆరోపణలు, దీనిపైన కదా అభ్యంతరం. ఈ రెండింటిపైన అభ్యంతరం తప్ప, ప్రాసెస్ పైన అభ్యంతరం తప్ప అతను హీరో అనో, అతను గొప్పవాడనో, ఇతను సిఐ గారు మంచివాడో చెడ్డవాడని చర్చే కాదు పౌర సమాజం చేస్తాను. పార్టీలు చేయొచ్చు, పౌర సమాజం చేస్తే ఈ ట్రీట్మెంట్ మంచిది కాదని, ఈ ప్రాసెస్ మంచిది కాదని. కానీ ఆ ప్రాసెస్ ఆపే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నప్పుడు కీలక భాగస్వామి